జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఎర్గెట్ల మండలం తాళరాంపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా దేవుడి పూజకు వెళ్లిన మహిళలను వీడీసీ సభ్యులు ఆలయం నుంచి వెళ్లగొట్టిన ఘటన ఎర్గెట్ల మండలం తాళరాంపూర్లో చోటు చేసుకుంది. కొన్ని నెలలుగా గ్రామాభివృద్ధి కమిటీకి గౌడ సంఘ సభ్యుల మధ్య వివాదం కొనసాగుతుంది. కాగా కోదండరామ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా కుంకుమ పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పూజలో పాల్గొనేందుకు గ్రామానికి చెందిన మహిళలు మంగళహారతులతో వెళ్లారు. అలాగే గౌడ సంఘానికి చెందిన మహిళలు కూడా హాజరయ్యారు. వారు వెళ్లిపోయే వరకు పూజా కార్యక్రమం మొదలు పెట్టేది లేదని స్థానిక పురోహితుడు ద్వారా వీడీసీ సభ్యులు చెప్పించారు. చేసేది లేక ఆలయం నుండి వెనుదిరిగారు. గ్రామంలోని ఆలయ నిర్మాణం నుంచి ప్రతి ఏటా శ్రీరాముని ముందు నిర్వహించే కుంకుమ పూజలో తాము ఆనవాయితీగా పాల్గొంటామని మహిళలు తెలిపారు. వీడీసీకి గౌడ సంఘానికి మధ్య వివాదం ఉంటే తమను అందులోకి లాగి దేవుని సేవకు దూరం చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తమను అవమానించిన వీడీసీ సభ్యులపై ఏర్గెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. పేరు కళ్యాణి, మాది తాళారాంపూర్ మండలం ఏర్గట్ల. మేము గౌడ్ సంఘం. మేము సంఘం నుండి రాములవారి జాతర ఉందని చెప్పేసి కుంకుమార్చనకి ప్రతి సంవత్సరం వెళ్ళినట్లే ఈ సంవత్సరం కూడా వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని 100 మందిలకించి 10 మందిని గౌడ్ సంఘం వాళ్ళు వెళ్ళిపోవాలని పంతులతోని గ్రామ కమిటీ వాళ్ళు చెప్పించారట. పంతులు గారు వచ్చి మీరు గౌడ్ సంఘం వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పిండు. గ్రామ కమిటీ వాళ్ళు చెప్పిండు. ఎందుకు వెళ్ళాలి అని అడిగితే వెళ్ళాలి, మీరు వెళ్తేనే ఇక్కడ కుంకుమార్చన జరుగుతుందట అని చెప్తే మేము వెళ్ళొచ్చినాము. వెళ్ళొచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. మాకు ఇంతవరకు ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. గ్రామ కమిటీ వాళ్ళు మరి మమ్మల్ని ఎందుకు మా వాళ్ళతో గొడవ ఉంది కావచ్చు. గొడవ ఉంటే మమ్మల్ని కుంకుమార్చనకి కూర్చొనియకుండా వేస్తారా? ప్రతి ఇయర్ పోయినట్లే ఈ ఇయర్ కూడా పోయినాం కదా. మరి మాకు ముందే మైకులు అలో చేసేది ఉండే, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉండే, గౌడ సంఘం వాళ్ళు రావద్దని చెప్తే మేము వెళ్ళకపోతుంటే ఇప్పుడు అక్కడ వెళ్ళి మేము ఒక అవమానం పడుడే 100 మందిలో ఒక 10 మందిని వెళ్ళిపోమంటే మాకు ఎంత అవమానం ఉంటుంది, అక్కడ ఎంత బాధాకరంగా ఉంటుంది.